విజయనగర సామ్రాజ్యంలో తెలివితేటలకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి తెనాలి రామకృష్ణ. ఆయన ఎటువంటి తెలివైన వాడంటే అంత తెలివైనవాడు. ఒకసారి ఆయన ఇంటి దగ్గర జరిగిన విషయం మాట్లాడుకుందాం. తెనాలి ఇంట్లో చాలా ధనం ఉందంట. ఈ రాత్రే దొంగతనం చేద్దాం. సరే పద. అయ్యో, నన్నే దోచుకోవాలనుకుంటున్నారా? సరే, మీకు చిన్న పాఠం చెబుతాను. అమ్మ, మన బంగారం వెండి అన్నీ ఈ పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం. అది ఎందుకండి? అప్పుడు దొంగలు ఎప్పటికీ కనుగొనలేరు. సరేనా? అలాగేనండి, మీ మాటే మా వేదవాక్కు. సరే పద. విన్నావా? ధనం అంతా బావిలో ఉంది. ఈరోజు మన అదృష్టం బాగా కలిసి వచ్చింది. కొంచెం నీళ్లు తోడి పెట్టామంటే బంగారం దొరకవచ్చు. పద. ఇంకా కొంచెం నీళ్లు తోడితే పెట్టె కనిపిస్తుంది. ధనం కోసం కష్టపడాల్సిందే. అలసిపోతున్నాను. ఇంకొంచెం తోడు. కింద ఉందేమో. అలాగే తోడుతున్నా. బాగా అలసిపోతున్నాను. ఇంకొంచెం నీళ్లు తోడు పెడితే తెల్లవారైపోతుంది. మనం తొందరగా తోడాలి. పద. తోడు. ఇదేంటి? అరే, ఇదేంటి? అయ్యో, రాళ్ళు. అయ్యో, ఇదేంటి? మనల్ని మోసం చేశాడు. చాలా ధన్యవాదాలు స్నేహితురాలా, రాత్రంతా నా తోటకు నీళ్లు పోసినందుకు. బలంతో గెలవలేనిది తెలివితో గెలవచ్చు. తెలివి ఉన్నవాడు కష్టాన్ని అవకాశంగా మార్చుకుంటాడు. తెలుసుకోండి. నేను చూస్తూనే ఉన్నాను, నువ్వే నన్ను గమనించడం లేదు. ఇది కూడా బాగుంది. ఈరోజే తెలిసిందే నీ మనసులో ఇంకొకరున్నారని. కానీ నా మనసులో నువ్వే ఉన్నావు ఎప్పటికీ. ఈ ప్రేమ నాకు దొరకలేదు, కానీ నీకు దొరికిన ప్రేమ కరెక్టేనా ఏమో. నువ్వు ఎప్పటికీ నా స్నేహితుడిగానే ఉంటావు, కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, ఒక ప్రేమికురాల్లాగా. కొన్ని మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాం. ఎందుకు ప్రేమిస్తామో తెలియదు, ఎందుకు విడిపోతామో తెలియదు. అలా జరిగిపోతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ చెప్పలేను. నువ్వెప్పటికీ నన్ను ప్రేమించలేవని నాకు తెలుసు, అందుకే వెళ్ళిపోతున్నాను.